షార్ట్ సర్క్యూటింగ్ జరగడం వల్ల విపరీతమైన పొగ. అసలు ఎక్కడ వెళ్ళాలన్నా వెళ్ళడానికి వీలు వచ్చింది సార్. అక్కడ పైన ఉన్న బ్యాంక్ సిబ్బంది అంతా ఉంటున్న బయటకు వచ్చేసారు. ఆ తర్వాత పిల్లల్ని ఎలా కిందికి దించాలో అర్థం కాని కాలేజీ సిబ్బంది వెంబడి పోలీసులకు సమాచారం అందించడంతో పుట్టిన పోలీసులు అక్కడ చేరుకుని వాళ్ళకి వచ్చి మీరు పక్క బిల్డింగ్కు వెళ్ళండి అని చెప్పడం ఒక ఇచ్చిన సాయంతో ఇక్కడి నుంచి ఒక్కరిగా అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడి నుంచి దిగడానికి వాళ్ళకి మార్గాలు తెలియక ముందుకు ఆందోళన పడ్డారు. ఆ తర్వాత ఫైర్ ఫోన్ చేశారు. ఆ తర్వాత చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ప్రజలందరికంటే అందరూ ఆందోళనకు గురయ్యి ఒక్కొక్కటి దిగండి ఎంత అరిచినా కూడా పైన వాళ్ళకి వినపట్టలేదు. దిగడానికి మార్గం లేదు. అందులో ఆడపిల్లలు ఉన్నారు, విద్యార్థులు మరియు విద్యార్థులు చాలా అంటే చాలా ఇబ్బంది జరిగింది. కొద్దిసేపటి తర్వాత పోలీసులు చాలా పగడుకుందిగా ఉండని విధానంగా ఒక ఫైర్ బాక్స్ తీసుకెళ్ళి దాన్ని ఆర్పేట్ చేశారు. ఏదైతే ఉంటుందో ఫైర్ ఆర్పేట్ దాన్ని చేసి కొద్ది ఆర్పిన తర్వాత ఫైర్ సిబ్బంది వచ్చి దాన్ని పరీక్షించి ప్రతి పొగలు తగ్గడంతో జరిగిన సన్నివేశం అయితే నిజంగా అసలు చుట్టుపక్కల అసలు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. ప్రజలు ఆందోళన పడడం చాలా ఇబ్బంది గురవడం జరిగింది. దీన్ని చూసినంతసేపు మాకైతే హై టెన్షన్ జరుగుతుంది. వాళ్ళందరి పరిస్థితిని ఒకసారి అందరం చివరికి కథ సుఖాంతం ఇటువంటి చాలా సేపు జరిగిన కొన్ని జరిగే ప్రమాదాలను మనం ఏ విధంగా చూసినా కూడా ఇబ్బంది అనిపిస్తుంది. అక్కడ చూస్తే బిల్డింగ్ చూసి అక్కడ ట్రాఫిక్ వాళ్ళు పంపిస్తూ క్లియరెన్స్ చేస్తూ పోలీసులు అసలు చాలా సార్లు పాటించడం ఎవరైనా తెలియక ఇక్కడ పైన నుంచి దూకేస్తారేమో చనిపోతారేమో అని ఆందోళన వల్ల కూడా అసలు నిజంగా తెలిసి తెలియకపోతే మనం గట్టిగా మాట్లాడేస్తుంది. ఎటు దిగుతారో వాళ్ళు ఎటు వెళ్ళాలి, మనం మాట్లాడితే వాళ్ళకి వినపడదు, వాళ్ళు మాట్లాడదామంటే మనకు వినపడదు. అటువంటి దాంట్లో కొద్దిగా మనకు సమయంలో పాటించి జాగ్రత్త వహిస్తే చాలా బాగుంటుంది. అది అందరూ